హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్థు మ్యాథ్స్ అకాడమీ. నా పేరు పార్థు. ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని 3rd చాప్టర్ అయిన ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్, ఇందులో రోమన్ నెంబర్స్ గురించి అలాగే ఫిగర్ ఇట్ అవుట్ 3.2, 3.3 నేర్చుకోబోతున్నాం. ద రోమన్ న్యూమరల్స్. రోమన్ న్యూమరల్స్ అంటే మనకి ఏన్షియంట్ రోమన్స్ యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ మనం రోమన్ న్యూమరల్స్ అంటాం. ఇక్కడ ఈ నెంబర్ సిస్టంలో మనకి 7 సింబల్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో 20 వరకు నెంబర్స్ రాసాం. అందులో మనం 3 సింబల్స్ యూజ్ చేసాం. అవి ఏంటంటే ఐ, వి, ఎక్స్. ఇక్కడ వీటి వాల్యూ ఇండియన్ నెంబర్ సిస్టంలో ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10. ఇక్కడ మనకి ఇవి 3 కాకుండా ఇంకా సింబల్స్ ఉంటాయి. మనం బిగ్ నెంబర్స్కి వెళ్ళే కొలది సింబల్స్ వస్తూ ఉంటాయి. అలాగా 7 సింబల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎల్ అంటే 50, సి 100, డి 500, ఎం 1000. ఇక్కడ 7 సింబల్స్ని కలిపి మనం ల్యాండ్ మార్క్ నెంబర్స్ అంటాం. వీటిని ఈ రోమన్ నెంబర్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే ఇక్కడ ఎక్కువగా 3 టైమ్స్ కన్నా ఎక్కువ రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అయ్యేలా ఐ, ఎక్స్, సి, ఎం ఇవే ఎక్కువ రిపీట్ అవుతాయి. ఇవి కూడా 3 టైమ్స్ కన్నా ఎక్కువ రిపీట్ అవ్వకూడదు. అలాగే వి, ఎల్, డి ఇవి అసలు రిపీట్ అవ్వవు. ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే బిగ్ నెంబర్కి ముందు స్మాల్ నెంబర్ రాస్తుంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేసి రాయాలి. ఉదాహరణకి మనం 4 రాసినప్పుడు వి పెద్ద నెంబర్, దానికి ముందుగా మనం ఐ రాసాం అంటే వి అంటే 5. 5లోంచి ఈ 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే దీని వాల్యూ 4. అలాగే 9 రాసినప్పుడు ఎక్స్కి ముందు ఐ రాసాం అంటే 10 - 1 ఎంత 9. ఇలాగే 40 రాసినప్పుడు చూడండి, 40 రాసినప్పుడు ఎల్ అంటే 50, 10 ఎక్స్ అంటే 10 కదా, సబ్ట్రాక్ట్ చేస్తే 40. అలాగే చూడండి 100కి 100 - 10 ఎంత 90. తర్వాత 500కి ముందు 500 - 100 400. 500కి ముందు సి వస్తే ఇది 500లోంచి 100 తీసేస్తే 400 వస్తుంది. అలాగే చూడండి 1000 ముందే వచ్చింది సి అంటే 100 తీసేస్తే దీని వాల్యూ వచ్చి 900. అంటే బిగ్ నెంబర్కి ముందు స్మాల్ నెంబర్ వస్తే దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే బిగ్ నెంబర్ తర్వాత స్మాల్ నెంబర్ వస్తే దాన్ని యాడ్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి 5 + 1 దీని వాల్యూ 6, దీని వాల్యూ 10 + 1 ఎంత 11. ఇలాగా బిగ్ నెంబర్ తర్వాత స్మాల్ నెంబర్ వస్తే దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న రూల్స్ చూడండి. ఐ, ఎక్స్, సి, ఎం ఇవి రిపీట్ అవుతాయి. ఎక్కడ వరకు 3 టైమ్స్ వరకు రిపీట్ చేయొచ్చు. వి, ఎల్, డి అనేవి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వవు. అలాగే స్మాల్ నెంబర్ బిఫోర్ బిగ్ నెంబర్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. స్మాల్ నెంబర్ ఆఫ్టర్ బిగ్ నెంబర్ వస్తే యాడ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ 27 అవడం జరిగింది. 27 ఇక్కడున్న సింబల్స్ ప్రకారం చూడండి, ఇక్కడున్న సింబల్స్ ప్రకారం మనం దీన్ని సెపరేట్ చేయగలిగితే ఇందులో 2 10s ఉన్నాయి. 10 + 10 తర్వాత 7 ఇక్కడున్న ల్యాండ్ మార్క్ నెంబర్లో ఎలా రాయొచ్చో చూడండి. 5 + 1 + 1 ఇక్కడ 2 10s ఉన్నాయి కదా, 2 ఎక్స్లు రాద్దాం. అలాగే 5 వి తర్వాత 2 1s ఉన్నాయి ఐ. ఈ విధంగా మనం రోమన్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి నెంబర్స్ రాయొచ్చు. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. 2367 దీన్ని ముందు ఈ ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అలాగా సెపరేట్ చేసుకోవాలి. ఇందులో నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 1000 + 1000 ప్లస్ హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. చూడండి 100 + 100 + 100. ఇక్కడ తర్వాత ఇంకేమి 67 అంటే 50 అబవ్ కాబట్టి ముందు 60కి రాయండి. 60 రాస్తే 50 అబవ్ 50 + 10. 7కి 5 + 1 + 1. ఈ విధంగా మనకి 7 సింబల్స్ని యూజ్ చేసి ఎలా రాయగలమో ఆ రకంగా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 1000s ఉన్నాయి. 1000కి మనకి సింబల్ ఏంటి, ఎం.
ఎంఎం. ఇక్కడ 300s ఉన్నాయి. 300స్కి చూడండి 100 సింబల్ సి. తర్వాత 50 అంటే ఎల్, 10 ఎక్స్, 5కి వి, 1కి ఐ. ఈ రకంగా మనం ఈ నెంబర్ని 2367ని మనం రోమన్ నెంబర్ సిస్టంలో రాయడం జరిగింది. Figure out 3.2 represent the following numbers in Roman system. ఇక్కడ క్రింద ఇచ్చిన నెంబర్స్ని మనం రోమన్ సిస్టంలో రాయాలి. ఇక్కడ ఫస్ట్ చూడండి 1222. ఇది మనం సెపరేట్ చేసుకునేటప్పుడు ఆ ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇందులో ఒక 1000 ఉంది, ప్లస్ ఇక్కడ 200s ఉన్నాయి, 100 ప్లస్ 100. అలాగే ఇందులో 2 10s ఉన్నాయి, 10 ప్లస్ 10. 20ని 2 10s కింద రాసుకున్నాం. అలాగే 2ని 2 1s కింద రాసుకున్నాం. ఇప్పుడు చూడండి 1000కి సింబల్ ఏంటి? ఎం. అలాగే 100కి సింబల్ సి, 10కి సింబల్ ఎక్స్. అలాగే 1కి సింబల్ 1. ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ చూడండి 2999. ఇక్కడ 9 సింబల్ రాయడానికి చూడండి 9 రాయడానికి మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం. అంటే బిగ్ నెంబర్కి ఇటు సైడు 10లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9 రాయొచ్చు. ఇక్కడ చూడండి 2000s 2 ఉన్నాయి, ప్లస్ ఇక్కడ 900 సెపరేట్ చేద్దాం. తర్వాత చూడండి 900 ప్లస్ 90 ప్లస్ 9. ఇక్కడ 900 అంటే మనకి 1000లోంచి 100 సబ్ట్రాక్ట్ చేసినట్టు రాయాలి. 1000 మైనస్ 100. ఎందుకంటే మనం ఒక నెంబర్ని 3 టైమ్స్ కన్నా ఎక్కువ రిపీట్ చేయకూడదు. మనం ఇక్కడ 500 ప్లస్ 100 ప్లస్ 100 అని 4 టైమ్స్ రాయకూడదు. ఇక్కడ 1000లోంచి 100 సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు రాయాలి. అలాగే 90ని మనం 100 మైనస్ 10 అని రాస్తాం. ప్లస్ 9ని చూడండి 10 మైనస్ 1 అని రాస్తాం. ఇక్కడ చూడండి 1000 అంటే ఎం. 900ని మనం చూడండి 1000 మైనస్ 100 కదా, సి. 100ని ముందు రాయాలి 1000కి, సి ఎం. అలాగే ఇక్కడ 90ని 100 మైనస్ 10 అంటే 100లోంచి 10 తీసేసినట్టు రాయాలి, ఎక్స్ సి. అలాగే ఇక్కడ 9కి 10 మైనస్ 1, దీన్ని ఐ ఎక్స్. ఈ విధంగా మనం ఈ నెంబర్ రాయొచ్చు. ఇక్కడ చూడండి మనం ఏదైనా ఒక నెంబర్ని 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయగలం. ఇక్కడ 8కి వి పక్కన 3 ఐలు రాస్తాం, కానీ 9కి అలా కాదు, ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అవ్వకూడదు. కాబట్టి దీన్ని ఎలా రాస్తాము అంటే ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తాం, 10లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు రాయాలి. తర్వాత 302. ఇందులో 300s ఉన్నాయి, 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ ఇంకా 10s ఏం లేవు. 2 1 ప్లస్ 1 అని రాసుకోండి 2ని. చూడండి ఎన్ని 100s ఉన్నాయి? 300s ఉన్నాయి, సి. అలాగే 2 1s ఉన్నాయి, ఐ. తర్వాత 715. ఇక్కడ 700s కదా, 500 ప్లస్ 100 ప్లస్ 100. తర్వాత ఒక 10 ఉంది, ప్లస్ 10. తర్వాత 5. చూడండి 500కి చూడండి సింబల్ ఏంటి? 500కి డి, ప్లస్ 100 కదా, సి. 10కి ఎక్స్, 5కి వి. ఈ విధంగా మనం ఎలాంటి నెంబర్నైనా మనం రోమన్ నెంబర్ సిస్టంలో మార్చవచ్చు. రోమన్ నెంబర్స్ అనేవి కొంతవరకు ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి, కానీ మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ట్రై యాడింగ్ ద ఫాలోయింగ్ నంబర్స్ వితౌట్ కన్వర్టింగ్ దెమ్ టు హిందూ న్యూమరల్స్. హిందూ న్యూమరల్స్లోకి కన్వర్ట్ చేయకుండా వీటిని యాడ్ చేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ సి. ఇక్కడ చూడండి ఎన్ని సీలు ఉన్నాయి? 1 2 3 4 5 6, మొత్తం 6 సీలు ఉన్నాయి. 6 సీలు ఉన్నాయి అంటే సి అంటే 100, 6 సీస్ అంటే 600. ఇక్కడ 600ని మనం ఎలా రాస్తాం అంటే 500 ప్లస్ 100 కదా, ఇక్కడ 5 సీలు కలుపుకొని
మనం 500 సింబల్ యూజ్ చేసి రాస్తాం. 500 సింబల్ ఏంటి? 500 సింబల్ డి, తర్వాత 100 సింబల్ సి, తర్వాత ఇక్కడ 100 అయినాయి. తర్వాత చూడండి 10s చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, అంటే మొత్తం ఎన్ని? 40 అనమాట. 40కి మనం సింబల్ ఏంటి? 50లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు రాయాలి. XL. తర్వాత 1s చూడండి, 5 లేదు, 1s చూడండి, 2, 3 కలిపితే ఎన్ని? 5. కాబట్టి 5 సింబల్ యూజ్ చేస్తాం. ఈ రకంగా మనం ఎడిషన్ చేస్తాం. ఇక్కడ ఎడిషన్ చేయడం వరకు ఓ మాదిరిగా పర్లేదు, కానీ మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఒకసారి ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇందులోనే బి ఎల్ వి ప్లస్ ఎల్. ఇక్కడ చూడండి ఎల్లో, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఎల్ ప్లస్ ఎల్ ఎంత? 100. ఎల్ అంటే 50 కదా, 50 + 50 100. 100 సింబల్ ఏంటి? సి. తర్వాత 10లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, ఇక్కడ 2, అంటే ఇవి 30, 20 కలిపితే ఎంత? 50. 50 సింబల్ ఎల్. తర్వాత ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, 2 యాడ్ చేస్తే 10 ఎక్స్. అలాగే ఇక్కడ చూడండి 2 1s ఉన్నాయి, ఇక్కడ 3 1s ఉన్నాయి, కలిపితే 5 సింబల్ వి. ఈ రకంగా మనం ఎడిషన్ చేయొచ్చు. తర్వాత మల్టిప్లికేషన్ చూడండి. హౌ విల్ యూ మల్టిప్లై 2 numbers given in Roman numerals without converting them into Hindu numerals? Try to find the product of the following pair of landmark numbers. ఇక్కడ వీటిని హిందూ న్యూమరల్స్లోకి మార్చకుండా వీటి యొక్క ప్రొడక్ట్ అనేది కనుక్కోవాలి. చూడండి, V × L. ఇక్కడ V అంటే 5, L అంటే 50. మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. ఇక్కడ 3 5s ఉన్నాయంటే చూడండి, 5ని 3 times అయినా యాడ్ చేయొచ్చు, లేదా 3ని 5 times. ఇక్కడ ఏదైనా సరే 3 5s అవుతాయి. దీని ప్రకారం చూసుకుంటే 5 అంటే 5 × 50 కదా, మనం 50 5s యాడ్ చేయడం కన్నా 5 50s యాడ్ చేయడం ఈజీ. కాబట్టి L ప్లస్ L ప్లస్ L ప్లస్ L ప్లస్ L. ఇక్కడ చూడండి, L ప్లస్ L అంటే 50 + 50 100 సి. అలాగే L ప్లస్ L 50 + 50 100 సి L. తర్వాత L × D. ఇక్కడ L అంటే 50, D అంటే 500. ఇక్కడ చూడండి, Dని 50 times యాడ్ చేయాలి. D ప్లస్ D ప్లస్ D ప్లస్ D ప్లస్ అండ్ సో ఆన్ 50 times యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ D ప్లస్ D అంటే 500 + 500 అంటే 1000 కదా, M. అలాగే D ప్లస్ D M. అలాగా 25 times వస్తుంది. తర్వాత V × D. V × D అంటే 5 × 500. కాబట్టి D ప్లస్ D ప్లస్ D ప్లస్ D ప్లస్ D 5 times అనమాట. D ప్లస్ D అంటే M. అలాగే D ప్లస్ D అంటే 500 + 500 1000 కదా, M. అలాగే D. ఇది 2500 అనమాట. తర్వాత చూడండి, 7 × 9. ఇక్కడ 7 × 9. ఇక్కడ 9ని 7 times మల్టిప్లై చేస్తే చూడండి, ఇక్కడ 9 + 9 + 9 + 9 + 9 + 9 + 9 ఇలాగా వీటిని యాడ్ చేసుకుంటూ రావాలి. కానీ ఇలా యాడ్ చేసుకుంటూ చేస్తే మల్టిప్లికేషన్ అనేది చాలా చాలా కష్టం. కాబట్టి దీన్ని చేయడానికి అబాకస్ అనే ఒక పరికరాన్ని కనుక్కున్నారు. అది ఈ మల్టిప్లికేషన్ అది చేయడానికి కొంచెం ఈజీగా చేయగలం. కానీ ఈ అబాకస్ని యూజ్ చేయడం అందరి వల్ల కాదు. ఎవరైతే దానిలో ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేయడానికి అనువుగా ఉండేది. కాబట్టి ఈ మల్టిప్లికేషన్ అనేది ఆ టైంలో చేయడం చాలా కష్టమయ్యేది. Pareto 3.3. Identify the features of the Hindu number system that make it efficient when compared to the Roman number system.
రోమన్ నెంబర్ సిస్టమ్తో పోల్చినప్పుడు హిందూ నెంబర్ సిస్టమ్ ఎందుకు ఎఫిషియెంట్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ అలాగే రోమన్ నెంబర్ సిస్టమ్ రెండు తీసుకుంటే ఇక్కడ హిందూ అరబిక్ సిస్టంలో 10 డిజిట్స్ యూజ్ చేస్తాం. రోమన్ నెంబర్ సిస్టంలో 7 సింబల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ 10 డిజిట్స్ 0 to 9 యూజ్ చేయడం వల్ల ఇది ఈజీగా మనం రాయటం ఈజీ అవుద్ది. అలాగే హిందూ అరబిక్ సిస్టంలో 0ని యూజ్ చేస్తాం. రోమన్ సిస్టంలో 0 అనేది లేదు. అలాగే ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఇక్కడ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం డిజిట్ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ వాల్యూ బట్టి దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ రోమన్ నెంబర్ సిస్టంలో ప్లేస్ వాల్యూ సిస్టమ్ లేదు. కాబట్టి ఇక్కడ నెంబర్స్ దాని యొక్క పొజిషన్ బట్టి వాల్యూస్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి కొత్త సింబల్స్ కొత్త డిజిట్స్ ఏం అక్కర్లా. ఉన్న డిజిట్స్తోనే ఎంత పెద్ద నెంబర్ అయినా మనం రాయొచ్చు. అలాగే ఈజీ టు రైట్ అండ్ రీడ్. మనం ఎంత పెద్ద నెంబర్నైనా ఈజీగా రాయగలం, చదవగలం. ఇక్కడ బిగ్ నెంబర్స్ని చదవడం రాయడం చాలా కష్టం. తర్వాత ఈజీ ఫర్ క్యాలిక్యులేషన్. హిందూ నెంబర్ సిస్టంలో క్యాలిక్యులేషన్స్ అనేవి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ రోమన్ నెంబర్ సిస్టంలో క్యాలిక్యులేషన్స్ అనేవి కష్టం. ఇంతకు ముందే మనం చూసాం ఎడిషన్, సబ్ట్రాక్షన్ వరకు ఓ మాదిరిగా పర్లేదు, కానీ మల్టిప్లికేషన్, డివిజన్ చేయాల్సి వస్తే చాలా కష్టం అనమాట. తర్వాత సూటబుల్ ఫర్ లార్జ్ నెంబర్స్. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ అయినా మనం హిందూ నెంబర్ సిస్టంలో మనం రాయటం ఈజీ. రోమన్ నెంబర్ సిస్టంలో బిగ్ నెంబర్స్ని రాయటం చాలా కష్టం అనమాట, లార్జ్ నెంబర్స్ని రాయటం. అలాగే యూసేజ్ వచ్చి వరల్డ్ వైడ్ యూస్ చేస్తారు. హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ని వరల్డ్ వైడ్ యూస్ చేస్తున్నారు. ఇది రోమన్ నెంబర్ సిస్టమ్ని ప్రజెంట్ అయితే యూస్ చేయట్లేదు. ప్రజెంట్ మనం క్లాక్లోను లేదా బుక్లో ఒక సీరియల్ నెంబర్ అవ్వడానికి లేదా స్పెషల్ కేసెస్లో తప్ప రోమన్ నెంబర్స్ని ప్రజెంట్ యూస్ చేయట్లేదు. వెరీ ఫ్లెక్సిబుల్. ఇక్కడ హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్. ఇక్కడ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయటం లేదా పెద్ద నెంబర్స్ని రాయటం వీటికి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ నాట్ వెరీ ఫ్లెక్సిబుల్. ఇక్కడ డిఫికల్ట్ టు డెవలప్ న్యూ మ్యాథమెటికల్ ఐడియాస్. కొత్త ఐడియాస్ని చేయడానికి కొంచెం ఇదంత ఫ్లెక్సిబుల్గా కాదు. ఇక్కడ కంపేర్ చేస్తే అన్ని విషయాల్లోనూ ఇక్కడ హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ అనేది బెటర్గా ఉంది. సెకండ్ ప్రాబ్లం చూడండి. యూజింగ్ ద ఐడియా డిస్కస్డ్ ఇన్ దిస్ సెక్షన్ ట్రై రిఫైనింగ్ ది నెంబర్ సిస్టమ్ యూ మైట్ హ్యావ్ మేడ్ ఎర్లియర్. మనం ఇంతకుముందు తయారు చేసిన నెంబర్ సిస్టంలో ఇప్పుడు నేర్చుకున్న ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయా అంటే, మనం ఇంతకుముందు తయారు చేసిన నెంబర్ సిస్టంలో ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏవి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఫ్యూవర్ సింబల్స్ అనేవి తక్కువ ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకున్నది 0 to 9 సింబల్స్ అనేవి తక్కువ సింబల్స్ని యూజ్ చేసి మనం నెంబర్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అలాగే ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉండటం వల్ల తక్కువ సింబల్స్ ఉన్నా సరే వాటి యొక్క ప్లేస్ని బట్టి దాని వాల్యూ మారుతుంది. కాబట్టి ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంక్లూడ్ 0 లేకుండా మనం నెంబర్ సిస్టమ్ని అసలు ఊహించుకోలేము. ఖచ్చితంగా 0 అనేది ఉండాలి. మేక్ క్యాల్కులేషన్ ఈజీ. మనకి క్యాల్కులేషన్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. రిప్రజెంట్ వెరీ లార్జ్ నెంబర్స్ ఎఫిషియెంట్లీ. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం రిప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉండాలి. ఈ రకంగా మనం నెంబర్ సిస్టమ్ని డెవలప్ చేసేటప్పుడు ఈ అంశాలని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. ఇక్కడితో ఫిగర్ ఇట్ అవుట్ 3.2, 3.3 పూర్తయింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.